హరి ఓం. ప్రియ పుత్రి పుత్రులారా, ఒక కరెంట్ అఫైర్ గురించి మీతో పంచుకోవడానికి ఈ వీడియో సమర్పిస్తున్నానండి. ఆ చేబ్రోలు ప్రవీణ్ అన్నవాడు తనకు చంబాతో డైరెక్ట్గా ప్రత్యక్షంగా సంబంధం ఉంది. ప్రత్యక్షంగా వాళ్ళు తనకు ఫోన్ చేసి పిలిపించుకుని తను మాట్లాడి ఈ విధంగా వీడియోలు చేయమని ప్రోత్సహించారని చెప్పుకుంటూ అతడు చాలా దగులుబాజీ భాషతో, అశ్లీల భాషతో వైసీపీ వాళ్ళని విమర్శిస్తూ, అదే విధంగా వైఎస్ జగన్ మాజీ ముఖ్యమంత్రి యొక్క భార్య వైఎస్ భారతి, ఆవిడ రాజకీయాల్లో కూడా లేదు, ఆవిడ గురించి, ఆవిడ శీలం గురించి చాలా చండాలంగా మాట్లాడి తదుపరి క్షమాపణలు చెప్పి సేఫ్ హ్యాండ్స్లోకి, అరెస్ట్లోకి వెళ్ళిపోయాడు. వాళ్ళు ఎఫ్ఐఆర్ కూడా కట్టకుండా అరెస్ట్ చేశారని కొందరు అంటున్నారు. పోలీస్ ఆఫీసర్లు అయితే అతన్ని ఏ సెక్షన్ల ప్రకారం కోర్టుకు చూపిస్తామో చెప్పారు. ఇంకా కోర్టుకు ప్రజెంట్ చేశారో లేదో తెలియదు. ఈ నేపథ్యంలో ఈ వీడియో మీకు సమర్పిస్తున్నానండి. గతంలో చంబా ప్రతిపక్షంలో ఉండగా వల్లభనేని వంశీనో మరి ఎవరో కొడాలి నానినో ఎవరో అసెంబ్లీలోనే చంబా సతీమణి భువనేశ్వరి గురించి అశ్లీల భాషలో ఆవిడ శీలం నింద చేస్తూ అసహ్యంగా మాట్లాడారట. మరో రాజకీయ నాయకుడితో ఎవరితోనో ఆమెకు ముడి పెడుతూ. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు, పార్టీ లేదు, తొక్క లేదు, రేపో మాపో పులుసు కలిసిపోతుంది అన్న స్థితిలో ఉన్నాడు. ఆ ఓటుకు నోటు రీత్యా ముందే పారిపోయినాడు. వీటన్నింటి రీత్యా అతడు చెంబ తనకి తన అనుచరులు ఎవరు సపోర్ట్ చేయలేదేమో, ఆ నిస్సహాయ ఆక్రోశము దుఃఖము కూడా ఉందేమో. మొహం ఇలా మూసుకొని ఎక్కిళ్ళు పెడుతూ సినిమాల్లో హీరోయిన్లంతా డబ్బింగ్ వాయిస్తో ఎక్కిళ్ళు పెడుతూ ఏడ్చారో అంతగా ఎక్కిళ్ళు పెడుతూ ఏడ్చాడు, ముక్కు చీదుకుంటూ ఏడ్చాడు చెంబ. ఆ వీడియో అయితే ఇప్పటికే హల్చల్లే, ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటుంది. ఆ రోజుల్లో అతడు తప్ప చివరికి అతడి కొడుకు కూడా దాన్ని తండ్రి దుఃఖాన్ని పంచుకుంటూ, మా తల్లిని అంటారా తిరిగి యువగళం కూడా కాదు, ట్యాంపర్తో గెలిచాక మా అమ్మనంటారా అని ఆ మందలదిరి నతిమోలకం అరిచాడు. కానీ అప్పుడైతే తండ్రి కోసం, తల్లి కోసం అతడు డిఫెండ్ చేస్తూ ఏ వీడియో అప్పటిదైతే నాకు ఇప్పటికీ కనబడలేదు. ఆ విధంగా చెంబ నిస్సహాయంగా రోధించాడు, శోకించాడు, శోకండాలు పెట్టాడు, వెక్కిళ్ళు పెట్టి ఏడ్చాడు. అదే నింద ఎదుర్కొంటున్నప్పుడు వైఎస్ జగన్, అతడి భార్య, ఆ దంపతులు ఇంతవరకు ఆ విషయమై నోరు విప్పల, అంత హుందాగాను ప్రవర్తించారు. ఎందుకంటే వాళ్ళకి అపారమైన అనుచర గణం కూడా ఉంది. వాళ్ళందరూ నోరెత్తి కొంతమంది అయితే మహిళలు కొంతమంది పోలీస్ కేసులు పెట్టారు, కడపలోనో ఎక్కడో. ఆ చేబ్రోలు కిరణ్ అన్నవాడి మీద చట్టబద్ధంగా ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందరూ ఎలుగెత్తి అరిచారు, ఎలుగెత్తి బాసట ఇచ్చారు జగన్కి. అతడు అదే సంస్కారాన్ని నిలబెట్టుకుంటూ హుందాగా ప్రవర్తిస్తున్నాడు. తన భావోద్రేకాలు ఏవైనా అవనిగాక తెర మీదికి మైక్ ముందుకి వచ్చైతే చెంబాకిలాగా శోకండాలు పెట్టలేదు. హుందా ప్రవర్తనే ఉంది. చెంబా కంటే ఒక తరం చిన్నవాళ్ళు. చెంబాకి తన వైఎస్ జగన్ యొక్క తండ్రి తనకి జాతర బొమ్మ, జంట పీత. తండ్రితో ఉన్నటువంటి కెరియర్ పోటీ కొడుకు దశకు వచ్చి అక్కడి నుంచి కూడా ఇంకా నీచం, ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చాడు. ఇది వ్యక్తిత్వంలో తేడా అంటే. ఎందుకంటే నాయకత్వ లక్షణం స్థితప్రజ్ఞతని చూపిస్తుంది, బ్యాలెన్స్ని చూపిస్తుంది ఎలాంటి స్థితిలోనైనా. కానీ డ్రామోజీ ఇచ్చిన బిరుదుతో ఈ విర్రవీగిన ఇజినరీ నాయకుడు కాదు, డ్రామోజీకి చెంచా ఈ చెంబ. ఆ చెంచాతనమే ఇప్పటికీ బయటపడుతోంది. హీఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ లీడర్ అయి ఉంటే బ్యాలెన్స్ ఉండేది. ఎంత ఇంబ్యాలెన్స్తో ఓటర్లని తిట్టాడు 2019లో, తనకి ఓట్లు వెయ్యలేదు, ఓడిపోయారు అని. నిజానికి అది కూడా గెలవనిచ్చారు వైఎస్ జగన్. ఇది వివేక హత్య నేపథ్యంలో. ఆ నేపథ్యంలో మేము ఫీలర్ ఇచ్చాం కాబట్టి ఆ స్పైయింగ్కి భయపడి డ్రామోజీ గెలవనిచ్చాడు. అప్పుడు ఇంత సీన్ కూడా లేదు ఆ డ్రామోజీ చెంబాకి. నోరు మూసుకొని కూర్చోమంటే కూర్చోవాలి, లేకపోతే మళ్ళీ ఇంకో అలిపిరి కళ్ళ ముందు కదలాడుతుంది కాబట్టి.
కాబట్టి చెంచా మాత్రమే చెంబా, ఎప్పటికీ లీడర్ కాలేడు కూడా. ఇంకేమవుతాడు, జీవితం కూడా చర్మదశకు వచ్చింది. నన్నే ముసలి అంటారు ఈ నారాయిస్టులు, అంతకంటే ఇంకా ముదివగ్గు ముసలి చెంబ. చెక్ యువర్ సెల్ఫ్ నారాయిస్టులు. అట్ ద సేమ్ టైం ఐఎమ్ వార్నింగ్ యూ మిస్టర్ చెంబా, వేషాలు వెయ్యకు. వేస్తే జారుతున్నాయి కదా గోడలు. నువ్వు వెయ్యబోయే ప్రతి స్టెప్ మాకు ముందే తెలిసిపోతుంది. ఎందుకంటే యు ఆర్ నాట్ అన్ ఇజినరీ. నీకు గూఢచర్యపు గుళిక మింగించి నిన్ను చెల్లబెట్టిన, సత్తు బేడని కూడా బేడాగా చెల్లబెట్టిన డ్రామోజీ చచ్చాడు. ఇప్పుడు నీకు రక్షకుడు ఎవడూ లేడు. నీ ప్రతి పని సాక్షిగా నిలబడుతుంది. కాబట్టి చెక్ యువర్ సెల్ఫ్ మిస్టర్ చంబా అండ్ ఆస్ యువర్ దగుల్బాజీ సన్. చంబాకు మందలదిరి మాలోకం, నత్తి మాలోకం, బుద్ధిమందం, నాలుక మందం. అతన్ని కూడా కంట్రోల్ చేసుకోమని, బ్యాలెన్స్ని కనీసం ఇతరులను చూసుకొని మీ తండ్రి కొడుకులు నేర్చుకోండి. నేర్పినా నేర్చుకోలేరు మీ నారాయిస్టులు. లెట్ దమ్ గో టు హెల్. దట్స్ ఆల్. హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నా ఈ వీడియోలు మీకు పరిశీలనార్హము అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మ ఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎయిదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ. యాజ్ వెల్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో టు కంటిన్యూ up to the winning of this war with wisdom as weapon. www. భావి తరాల భవిష్యత్తు కోసం, మానవతా ధర్మం పటిష్టపడేందుకోసం, భావి సమాజం సభ్యతా సంస్కారాలతో ప్రశాంత మనుగడ సాగించేటందుకోసం, ప్రకృతి సమతుల్యత కోసం ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం. ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా ప్రియ పుత్రులందరినీ, సామాన్యులందరినీ కుల మతాలకి, రాజకీయాలకి అతీతంగా స్వాగతిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.